హలో అందరికీ. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జ్యోతి ట్రెండ్స్. ఈరోజైతే ఒక హెల్తీ లడ్డు రెసిపీనైతే మీకు పరిచయం చేయబోతున్నాను. అది అమ్మ చేసిన అవిసె గింజలు, నువ్వుల లడ్డు అన్నమాట. ప్రతిరోజు అవిసె గింజలతో, నువ్వులతో చేసిన లడ్డు తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ లడ్డులో ఉండే గుణాలైతే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్‌ని కూడా పెంచుతుందన్నమాట. అంతేకాకుండా ఈ లడ్డులో అనేక పోషక గుణాలైతే ఉంటాయి. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా ఈ లడ్డునైతే తినొచ్చు. ప్రతిరోజు అవిసె గింజలు, నువ్వులు, బెల్లంతో సహా ఆహారంలో తీసుకోవడం వల్ల ఎముకలైతే దృఢంగా తయారైతాయి. అలాగే జుట్టుకి, చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో లభించే పోషక గుణాలు కొలెస్ట్రాల్‌ని నియంత్రించేందుకు కూడా సహాయపడతాయన్నమాట. అందుకే మన పూర్వీకులు వీటినైతే రకరకాల పదార్థాలతో తీసుకునేవాళ్ళు. నువ్వులైనా, అవిసె గింజలైనా, బెల్లమైతే ఖచ్చితంగా పెద్దవాళ్ళు తీసుకునేవాళ్ళు. కొంచెమన్నా నోట్లో ఏసుకోవాలనేసి వేసుకునేవాళ్ళు గదా! మీకు గుర్తుందో లేదో మన అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళైతే ఇలాంటి చిట్కాలు పాటించేవాళ్ళు. అది బెల్లంతో. ఈ మూడింటిని కలిపి తీసుకోవడం వలన సీజనల్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోతాయి. అందుకే చాలా హెల్తీ రెసిపీ కాబట్టి ఈ అమ్మ అయితే తయారు చేసింది. ఇదైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేసేయండి ఒకసారి. ముందుగా మనం నువ్వుల్ని, ఇంకా అవిసె గింజల్ని డ్రై ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను కేజీ నువ్వులు, హాఫ్ కేజీ అవిసె గింజలు తీసుకున్నాను. అలాగే కేజీ బెల్లం తీసుకున్నాను. కొంచెం స్వీట్ తక్కువున్నా పర్లేదనేసి తీసుకున్నాను. మీరైతే ఇంకా కొంచెం ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే బెల్లంని ఇంకొంచెం కూడా తీసుకోవచ్చు. అలా మనం బెల్లంనైతే సన్నగా తరిగేసి పాకానికి రెడీ చేసుకోవాలి. అందులో ఒక గ్లాస్ వాటర్ పోసేసి బెల్లం పాకం వచ్చేదాకా, గట్టి పాకం కాకుండా, మరీ లేత పాకం కాకుండా నార్మల్‌గా వచ్చిందనుకోండి. అప్పుడు మన లడ్డు అయితే కొంచెం తినడానికి ఈజీగా ఉంటుంది. గట్టి పడకుండా ఉంటుంది. అది మాత్రం కంపల్సరీ చూసుకోండి. చెక్ చేసుకోండి. పాకం వచ్చిందా లేదా అనేసి ఒక చిన్న బౌల్‌లో వాటర్ తీసుకొని అందులో అయితే వేసుకుంటూ మీరు దాన్ని గట్టి పాకంలాగా వచ్చేదాకా చూసుకోండి. డ్రై రోస్ట్ చేసుకున్న అవిసెల్ని, నువ్వులనైతే మంచిగా కలుపుకోండి. ఇక పాకం వచ్చిన తర్వాత ఆ నువ్వుల్ని, అవిసె గింజల్ని ఆ పాకంలో వేసేసి కలియబెట్టండి. టేస్ట్ కోసం కొంచెం యాలకుల పొడినైతే యాడ్ చేయండి. అలాగే మనం నువ్వులు, అవిసె గింజలే కాకుండా మనం ఏవైనా డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకొని ఈ లడ్డునైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసమైతే మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్‌ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అయితే మీకు అందుతాయి. I begin to I begin to
కొంచెం నెయ్యిని చేతుల్లోకి తీసుకొని ఈ నువ్వులు, అవిసెల ఉండలనైతే ఇలా కట్టేసుకోండి. ఆ నేతి స్మెల్‌కి రియోగాడు చూసారు గదా! దగ్గరకొచ్చేసి కావాలన్నట్టు చూస్తున్నాడు. I begin to. I begin to. ఈ ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్‌ని ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.